అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహారాష్ట్రలోని బారామతిలో ఒక ట్రైనీ విమానం కుప్పకూలిపోయింది. ల్యాండింగ్ టైంలో ఎయిర్ స్ట్రిప్ మీద విమానం జారిపోవడంతో ప్రమాదం జరిగిందట. కెప్టెన్, క్యాడెట్ ఇద్దరు సురక్షితం. షాకింగ్ ఏంటంటే 7 నెలల కిందట ఇదే ప్లేస్ లో విమాన ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాన్ని తీసిన దారుణ ఘటన ఇది. మళ్లీ ఇక్కడే ఒక ట్రైనీ విమానం కొలాప్స్. ఈ వరుస ప్రమాదాలకు సాంకేతిక సమస్య లేక మరో కారణం ఏదైనా ఉందా అని దర్యాప్తు లోతుగా జరుగుతోంది. కానీ మనసా వాచా నమ్మి ప్రాణాలు ఎవరి చేతుల్లో పెడతామో వాళ్లే యమకింకరులని తేలితే, పైలట్లే ప్రాణాంతకులైతే ఇది ఇంకెంత దారుణమో కదా. ఆగస్టు 4న థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా 2379 విమానం ప్రమాదానికి గురైంది. గుర్తుందా? తీవ్రమైన కుదుపులొచ్చి గాల్లో ఒక్కసారిగా దాదాపు 300 అడుగులు కిందికి పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయిన లోపలున్న ప్యాసింజర్లకు మాత్రం పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. ఊగిపోయారు, చెల్లాచెదరయ్యారు. 17 మంది ప్రయాణికులు, 9 సిబ్బంది గాయపడ్డారు. మిగతా వాళ్లు బతుకు జీవుడా అని బయటపడ్డారు. 5 రోజుల కిందట ఫ్లైట్లో జరిగిన ఈ కుదుపుల వ్యవహారంలో ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమిటవి? ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన 2 పైలట్లలో ఒకరికి డోప్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అతడి శరీరంలో సైకో యాక్టివ్ పదార్థాల ఆనువాళ్లున్నట్లు తేలింది. అంటే డ్రగ్స్ తీసుకొని మత్తులో జోగుతూ పైలట్ డ్యూటీ ఎక్కినట్టేగా. ఈ విషయంలో డీజీసీఏ ఏమని సంజాయిషీ ఇచ్చుకుంటుంది? అసలు పైలట్లు ఆన్బోర్డ్ అయ్యేటప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై ఎంతమాత్రం మానిటరింగ్ ఉంటుంది? ఇలా బేసిక్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ ప్రకారం సిబ్బందికి ప్రతిరోజు డ్రగ్ టెస్ట్ జరుగుతుంది. నెగిటివ్ వస్తేనే ఫ్లైట్ ఎక్కనిస్తారు. పాజిటివ్ వస్తే ఫ్లయింగ్ డ్యూటీస్ నుంచి తప్పించి డీ అడిక్షన్ సెంటర్స్ కి పంపిస్తారు. ఒకవేళ అది ఫస్ట్ టైం అయితే మళ్లీ డోప్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చేదాకా ఫ్లైట్ ఎక్కనివ్వరు. కొత్తగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే తప్ప పైలట్ గా కొనసాగడానికి వీల్లేదు. రెండోసారి పాజిటివ్ వస్తే మొత్తానికి పైలట్ లైసెన్స్ నే రద్దు చేసి 3 ఏళ్ల పాటు ఇంట్లో కూర్చోబెడతారు. ఇంత కఠినమైన రూల్ బుక్ ఉన్నా ఎయిర్ ఇండియా బేఖాతరు చేసిందా? డోప్ టెస్ట్ చేయకుండానే ఒక పైలట్ ను విమానం ఎక్కించి 137 మంది ప్రయాణికుల ప్రాణాలు అతడి చేతిలో పెట్టిందా అని షాక్ అవుతున్నారు ఎయిర్ ప్యాసింజర్లు. ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ అయితే ఇది వెరీ పూర్ ఎయిర్మెన్షిప్ అని తేల్చేశారు. అంటే బాధ్యతారహితమైన అత్యంత పేలవమైన పనితీరన్నమాట. వందలాది ప్యాసింజర్ల ప్రాణాలకు కాపలాగా ఉండాల్సిన పైలట్ ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి? వెదర్ కండిషన్స్ మీద కాక్పిట్ సిబ్బందికి కనీస అవగాహన లేకపోవడమేంటి? బేసిక్ రూల్స్ తెలియకుండానే పైలట్లు క్యాబిన్లో కూర్చున్నారా అని తీవ్రమైన సందేహాలొచ్చాయి. విమానంలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దగ్గరే ఉండే ఏదైనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలి. కానీ ఆ పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేదాకా ఆగాడు. ఇది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. అందుకే పైలట్లకు ఇంకా రిగరస్ గా ట్రైనింగ్ ఇవ్వాలని మొట్టికాయలు పడ్డాయి. సరిగ్గా ఇదే టైంలో పైలట్ పై డ్రగ్ అడిక్ట్ అని వార్తలు రావడం నేషనల్ బ్రేకింగ్ అయింది. ప్రస్తుతానికి పైలట్ డోప్ టెస్ట్ రిజల్ట్స్ గురించి ఎయిర్ ఇండియా అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ డోప్ టెస్ట్ లో పైలట్ ఫెయిల్ అయినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు మీడియా మోతెక్కిస్తోంది. పైలట్ డోప్ టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందన్న వార్తల్ని ఇండియన్ పైలట్స్ ఫెడరేషన్ ఖండించింది. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతోందని ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు.